మన ప్రభు రక్షకుడగు యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నానండి. ప్రభునామాన్ని బట్టి మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని తలంచుచున్నాను. గతించిన వారంలో యూట్యూబ్ ద్వారా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయము మీరు వింటున్నారు. అందులో ఉన్న సత్యాన్ని మనం గ్రహిస్తున్నాం, అసత్యాన్ని విసర్జిస్తున్నాం. మరొకసారి క్రీస్తునందు చూస్తున్న మీ అందరికీ కూడా నా తరపు నుంచి, నా కుటుంబం తరపు నుంచి హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు చిత్తమైతే ఈ రోజును కూడా ఆయన ఆత్మ సహాయాన్ని ఇచ్చి నేను చెప్పబడుతున్న ఈ మాటల్ని దేవుడు తన ఆత్మచేత నన్ను బలపరిచి కేవలం ఆయనే మాట్లాడేలాగా ఈ విలువైన మాటలు మనం విందాం. మరి ముందు ఇప్పుడు మీరు డైరెక్టర్గా ఈ వాక్యం ఈ యూట్యూబ్లో ఇదే వాక్యం విన్నట్లయితే ముందుగా మాట్లాడుతున్న మాటలు మీరు వినండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయము, 2వ అధ్యాయము, 3వ అధ్యాయము, 4వ అధ్యాయము ఒక భాగంగా మాట్లాడాను. 5, 6 అధ్యాయాలు ఒక భాగంగా మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఇంక 7వ అధ్యాయం కానించి 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 అదొక భాగం. ఈ కొరింథీ పట్టణస్థులు అపోస్తలుడైన పౌలు గారు తన ప్రేమ చేత క్రీస్తు పునాది మీద ఆయనందరినీ కూడా కట్టి వాళ్ళందరికీ కూడా వాక్యము బోధించి అక్కడ సంఘాన్ని స్థాపించి ఆయన వెళ్ళిపోయిన వేరే ప్రదేశాలకు వెళ్ళిపోతుంటే మళ్ళీ అక్కడున్న సంఘము ఎలా ఉన్నదో, క్రీస్తులో కొనసాగుతుందా, ఆ నజరేయుడగు యేసుక్రీస్తు ప్రభువుని పరిపూర్ణంగా తెలుసుకోలేదా అన్న ఆలోచనకి ఆయనకి ఒక ఇంటి వారి ద్వారా ఈ పత్రిక అంతకి కూడా ఒక ఇంటి వారు మూలము వారు వాళ్ళే క్లోయి ఇంటివారు. ఆమె ఎపిస్ పట్టణస్థురాలు. ఎందుకంటే ఎపిస్ నుంచి రాయబడ్డది కాబట్టి ఇది అని చరిత్ర చెప్తుంది. ఏ విధమైన చేత అయినను వాళ్ళ కుటుంబము ఈ కొరింథీ పట్టణస్థులందరికీ కూడా ఆనాటి కాలంలో క్రీస్తు శకం 56లో రాయబడ్డ ఈ పత్రిక అక్కడున్న కొరింథీ పట్టణస్థులకి, సంఘస్థులకి, యూదులకి, అందులో ఉన్న ఆ కొరింథీ పట్టణస్థులో ఉన్న యూదులకి అంటే ఇశ్రాయేలీయులకి, అన్యజనులకి ఒక సత్యాన్ని ప్రకటించేవారుగా, సత్యాన్ని చెప్పేవారుగా అపోస్తలుడైన పౌలు గారి దగ్గరికి మంచి సమాచారం పట్టుకొచ్చారు. అందుని బట్టి కుటుంబాన్ని, ఇప్పుడు చాలామంది కుటుంబాలు ఉన్నాయండి, ఆ కుటుంబాలు దేవుని యందు ఉన్నాయంటారు. మరి దేవుడు వాళ్ళు నివసించినట్లయితే, ప్రతి వ్యక్తిలో దేవుడు నివసించినట్లయితే వాళ్ళ కుటుంబం నుంచి వచ్చే సాక్ష్యం ఏంటంటే పరిపూర్ణమైన సాక్ష్యం రావాలి. అంటే ఈ కుటుంబం ద్వారా మనం నేర్చుకోవచ్చిన ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే, సందేశం ఏంటంటే, ఈ రోజున మన కుటుంబాలన్నీ ఉన్నాయి అంటే ఒక గ్రామాన్ని కాపాడుతుందా వాక్యం చేత, లేకపోతే మన సంఘాన్ని మనం కాపాడుకుంటున్నామా వాక్యం చేత? వాక్యం అనగా యేసుప్రభు గారు, ద లార్డ్ జీసస్. ఆ ప్రభు నీలో నివసించాలి, ఆ ప్రభు నీలో సంచరించాలి. యేసుప్రభు గారికి నువ్వు అవయవమై ఉన్నావు. ఆయన నిన్ను సంఘంగా కట్టుకున్నాడు, నిన్ను స్థాపించుకున్నాడు. ఆయన నీ ఆత్మ ఆయనకు ఏమైందంటే పరిశుద్ధాత్మకు ఆలయమైంది. ఆ ఆలయముగా నిన్ను చేసుకున్నాడు ఆయన. కాబట్టి గమనించి ముందుకు వెళ్ళినట్లయితే ఈ విలువైన మాటలు మనం చెప్పుకుంటానికి, చూస్తానికి చాలా ఉపయోగపడతాయండి. అదొక భాగం అయితే
కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయంలో మొదటి నుంచి 6 వచనాల వరకు పార్ట్ ఏగా మాట్లాడాను. 7 నుంచి 9, 10, 11 బిగా మాట్లాడి, తర్వాత ఒక 11వ వచనం కూడా సి పార్ట్లో నేను మాట్లాడాను. అంటే ఈ కొరింథీ రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో, ఈ 6వ అధ్యాయంలోనే ఉపభాగాల కింద 3 పార్ట్లుగా మాట్లాడాను. ఇది 4వ పార్ట్, పార్ట్ డి. ఇది ఎక్కడి నుంచి అని మీరు చూసుకున్నట్లయితే 6వ అధ్యాయము 12వ వచనం కాడ నుంచి మీరు 15, 16, 17 వచనం వరకు కూడా మీరు డి పార్ట్గా మీరు దీన్ని తీసుకోవచ్చు. 12వ వచనం కాడ నుంచి మీరు దీన్ని రాసుకోవచ్చుగా మరొకసారి మీ అందరికీ కూడా ప్రేమ ప్రకారంగా ప్రభునామాన్ని బట్టి కోరుచున్నాను. 12వ వచనం కాడ నుంచి 12, 13, 14, 15, 16, 17వ వచనం వరకు కూడా మనము ఈ పార్ట్ డిలో మాట్లాడుకుందాం. ఇందులో ఏంటి మాట్లాడుకున్నదంటే దేవుని యొక్క ఐక్యతలో ఉన్నాం మనం. దేవుడు మనలో నివసిస్తున్నాడు, యేసుప్రభు గారు మనలో నివసిస్తున్నారు, పరిశుద్ధాత్ముడు కూడా మనలో నివసిస్తున్నారు. అది ఎలా సాధ్యము అంటే వాళ్ళ యొక్క ఐక్యతను వాళ్ళు వ్యక్తులుగా ఉన్నారు. ఒక దేవుడు, ఒక నామము. అందుకే ప్రభు ఒక్కడే, శరీరం ఒకటే, ఆత్మయు ఒకటే. ఎపిస్తలు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మంచి వివరణ అపోస్తలుడైన పౌలు గారు మనకి ఇచ్చారు. కాబట్టి మనం ముందుకు వెళ్ళినట్లయితే చాలా శ్రద్ధగా చూడండి. చాలా ఈజీ ఏమి కాదు ఇది మనం వివరించుకున్నంత ఈ పత్రికను, ఈ 6వ అధ్యాయం చాలా డిఫికల్ట్ మాటలు ఉంటాయి. అపోస్తలుడైన పౌలు గారు ఆత్మకు సంబంధించిన వ్యక్తి ఎలా ఉన్నాడో, శరీరముకు సంబంధించిన వ్యక్తి ఎలా ఉన్నాడో, ఆత్మ సంబంధించిన వ్యక్తి జారత్వం చేస్తే, జారత్వం అనగా నాకు ఒక భార్య ఉంది, దేవుడు నాకు భార్యనిచ్చాడు, ఆ భార్యతోటే నేను క్రమము అంటే ఆ భార్యతోటే నేను ఉండాలి. ఆ భార్యని కాకుండా నేను వేరే సహోదరుడైన భార్య దగ్గరికి మనం వెళ్ళినట్లయితే దాన్ని జారత్వం అంటది. నాకు వివాహం అయిపోయింది కదా, నాకు వివాహం అయిపోయిన తర్వాత నేను వేరే వ్యక్తి దగ్గరికి వెళ్ళినట్లయితే, వేరే వ్యక్తితో నేను సంబంధించుకుని మాట్లాడుకున్నట్లయితే, ఆ వ్యక్తితో నేను శరీర సంబంధంగా నేను శరీర సంబంధం దాన్ని సహజీవనము చేసినట్లయితే నాకు చాలా నష్టము. ఎందుకంటే నేను దేవుని నమ్ముకున్నాను, పరిశుద్ధాత్ముడు నాలో నివసిస్తున్నాడు, క్రీస్తుకి ఆలయం, క్రీస్తు ప్రభువారు కూడా నాలో నివసిస్తున్నారు. నేను దేవుని యొక్క అవయవాన్ని తీసుకెళ్ళి, అంటే క్రీస్తు యొక్క అవయవాన్ని తీసుకెళ్ళి నేను వేరే ఆమెతో శరీర సంబంధంగా ఏ కార్యక్రమం చేసినట్లయితే నేను దేవుని దృష్టికి వేషధారణ అవుతాను. అంటే నువ్వు ఎలా ఉన్నావంటే, నేను ఎలా ఉన్నానంటే పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాము మనము. పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చేసాడు. ఆయన చాలా చాలా ఆలోచనకరమైన మాటలండి. 1 నుంచి 4 అధ్యాయముల వరకు కూడా ఆత్మ గురించే తీవ్రత కలిగి అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. 5, 6 అధ్యాయాలు కూడా సంఘములో వ్యభిచారం తరం కానీ జారత్వం కానీ ఈ 2 ఉన్నట్లయితే అతన్ని మనం సంఘం నుంచి బయటికి పంపివేయాలి. సంఘములో అతను ఉంటే అది పులిసిన పిండి కాబట్టి ముద్దంతయు పులి చేస్తుందంటే పక్క మనుషుల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి వాళ్ళు నిత్య జీవానికి వెళ్ళవలసిన వారు నిత్యాగ్నిగండానికి వెళ్ళిపోతారు. వాళ్ళని బట్టి పక్క సహోదరులు కూడా ఏమవుతారంటే చెడిపోతారు అన్నది అపోస్తలుడైన పౌలు గారి యొక్క తీవ్రత. కాబట్టి ఇక్కడ మనం గమనించి ప్రార్థన సహాయాన్ని తీసుకుని ముందుకు వెళ్దాం. నాతోటి మీరందరూ కూడా ఏకీభవించండి. నా యూట్యూబ్ ఛానల్ చాలామంది చూస్తున్నారు. అందుని బట్టి ప్రభునందు మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఎన్నిక లేని వాటిని మీరు నన్ను ఇంతగా ఆదరించి ఛానల్ చూసి అందులో అనేక మందికి పంపించటము, తర్వాత
అనేకులకి వినిపించడం కూడా మీరు చేస్తున్నారు. ప్రభునందు మీ అందరికీ కూడా పేరు పేరు చెప్పున ప్రతి కుటుంబానికి కూడా నా తరపు నుంచి, నా కుటుంబం తరపు నుంచి హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని బైబిల్ పట్టుకుంటానికి కూడా ఎన్నిక లేనివాడిని నేను, కానీ మీరు నాకు ఎంతగా సహాయం చేస్తున్నందుకు. ఎందుకు వాక్యం వింటున్నారు, వాక్యం అనేకులకి పంపుతున్నారు, ఆ వాక్యం అనేకులకి ప్రకటించి అనేకులకి కట్టుతుంది. ఆ వాక్యము ఒక వ్యక్తిని ఏం చేస్తుందంటే వెలిగిస్తుంది. ఆయన యేసుప్రభు గారు వెలుగై ఉన్నాడు కదా. నేను లోకమునకు వెలుగై ఉన్నానంటే లోకములో ఉన్న ప్రజలకి, లోకం అంటే ప్రజలోనికి ఆ వెలుగు వస్తానికి, ఆ నిత్య జీవానికి వెళ్ళటానికి, దేవుని తెలుసుకుంటానికి యేసుప్రభు గారే మనకి నజరుడగు యేసుక్రీస్తు ప్రభు వారే దేవుడై ఉన్నాడు. ఆయన ద్వారానే మనం తండ్రి అయిన దేవుని చూడగలము, తండ్రి అయిన యొక్క ఉనికిలో మనం ఉండగలము, పరిశుద్ధాత్మకు ఆలయమై ఉండగలము. యేసుప్రభు గారు కాకోకుండా నువ్వు ఏ నామమును బట్టి కూడా నువ్వు ఆయన దగ్గరికి చేరలేవు. కాబట్టి ఈ నామమును బట్టే మనము ముందుకు వెళ్ళాలి. కాబట్టి తలలు వంచినట్లయితే ప్రార్థన సహాయాన్ని తీసుకుని ముందుకు వెళ్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి నేను స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నానయ్యా. ఇదిగో తండ్రి, కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో తండ్రి 12 నుంచి 17 వచనాల వరకు మీ సహాయం మేరికి మీ ఆత్మ సహాయాన్ని నాకు దయచేయనివ్వండి. ఇందులో చెప్పబడుతున్న ఈ మాటలకి మేము లోపర్చుకుని మీరేదైతే చెప్పారో ఆ మాటలను బట్టి, మీ కుమారుని బట్టి మా జీవితాలు నడిచేలాగా సహాయం చేయండి. మమ్మల్ని మేము తగ్గించుకుని మీరు హెచ్చింపబడాలయ్యా. మీ నామాన్ని బట్టి మేము అంతకంతకు అభివృద్ధి కలిగేలాగా మాకు సహాయం చేయండి. మీ ఆత్మ సహాయాన్ని ఇచ్చి, ఇదిగో మీ కుమారుడగు మా రాజగు మా రక్షకుడగు రాజులకు రాజగు యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామలో ఈ విలువైన మాటలు మాకు తెలియపరుస్తారని యేసు పరిశుద్ధమైన నామను బట్టి అడుగుచున్నాను నా పరమ తండ్రి. ఆమెన్. అందరికీ వందాలండి. ఇంక వెళ్దాం, వాక్యంలోకి వెళ్దాం. దేవుని యొక్క మాట మనం వినటానికి ముందుకు వెళ్దాం. చెప్పాను కదా, ముందుగా కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 1 నుంచి 6 వచనాల వరకు విశ్వాసులకి అవిశ్వాసుల దగ్గరికి తీర్పు తీర్చకూడదని మొదటి పార్ట్గా, ఏ పార్ట్గా మనం మాట్లాడాం. బి పార్ట్గా అందులోనే మాట్లాడాం. సి పార్ట్గా మనము 7, 8 వచనాలు మాట్లాడాం. 9, 10, 11 వచనాలు బి పార్ట్గా మనం మాట్లాడాం. సి పార్ట్గా మాట్లాడాం, క్షమించండి. తర్వాత ఇప్పుడు పార్ట్ డిలోకి వచ్చాము. 12వ వచనం కా నుంచి 17వ వచనం వరకు బాగా గుర్తుపెట్టుకోవాలి. 12వ వచనం కా నుంచి 17వ వచనం వరకు కూడా మన జీవితం ఎలా ఉండాలి, దేనితో మనం కట్టబడ్డాము, ఎవరికి మనం ఆలయం అయిపోయాము, ఎవరికి మనము ఈ దేహము ఎవరిది, ఎవరి సంబంధి, ఎవరు ఇందులో ఈ దేహంలో నివసిస్తున్నారు అన్నది క్లారిటీగా, స్పష్టంగా అపొస్తలుడైన పౌలు గారు ఈరోజు నీతోటి నాతోటి కూడా సూటిగా మాట్లాడుతున్నాడు ఆయన. చూద్దాం, మనం వచనాలు చదువుకుని ముందుకు వెళ్దాం. 12 కానీ చదువుతున్నాను. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం కానీ నేను చదువుతున్నాను. మీరందరూ కూడా ఆలకించాలని ప్రభునామను బట్టి మరొకసారి మీ అందరికి కూడా తెలియపరుస్తున్నాను. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 12 కానీ చదువుకుందాం. 12 కానీ చదువుకుందాం. అన్నిటి యందు నాకు స్వతంత్రము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వతంత్రము కలదు గాని నేను దేని చేతను లోపర్చుకొనబడనొల్లను. భోజన పదార్థముల కడుపుకును, కడుపు భోజన పదార్థములకును నింపబడి ఉన్నవి. దేవుడు వాటిని నాశనము చేయును. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు వాటిని నాశనము చేయును. దేహము జారత్వం నిమిత్తము కాదు, ప్రభు నిమిత్తమే. అర్థమైందా ఎలా మాట్లాడుతున్నారు ఆయన? ఏం లాక్కొచ్చారు పుష్టుకోకుండా? స్వతంత్రం గురించి చెప్తున్నాడు ఆయన. తర్వాత అంటున్నాడు ఆయన, ఏమంటున్నాడు ఆయన? తర్వాత భోజన పదార్థం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. తర్వాత అంటున్నాడు ఆయన, దేవుడు వాటిని నాశనము చేయును. దేహము జారత్వం నిమిత్తము కాదు. దేహము జారత్వం నిమిత్తము కాదు. ఎందుకు కాదు?
ఎందుకు కాదు? దేవుడు వాటిలన్నింటినీ కూడా నాశనం చేస్తాడు. అవన్నీ కూడా ఎందుకు నాశనం చేస్తాడు? ఆయన ఎందుకు నాశనం చేస్తాడు? ఇశ్రాయేలు ప్రజలు దేనికి తిరిగారండి? ఇశ్రాయేలు ప్రజలు దేనికి తిరిగారు? ఇశ్రాయేలు ప్రజలు దేనికి తిరిగారు? మనం గమనించాలి. దేవుని యొక్క మాటలు మనము లోబడిన వారంగా, దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా మనం ఉండిన వారంగా, దేవుని ప్రకారంగా మనం ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు తిరిగారు? ఐగుప్తుని ఎందుకు కోరుకున్నారు? వాళ్ళు కడుపు కోసము, కీరదోసకాయల కోసము, ఉల్లిగడ్డల కోసము, తిండి బాగా దొరికిందని ఏడ్చారు. వాళ్ళు జీవాన్ని విడిచిపెట్టేశారు. నిత్య జీవమైన యేసుక్రీస్తు ప్రభువుని విడిచిపెట్టేశారు. వ్యర్థమైన వాటి కోసం వాళ్ళు తిరగబడ్డారు. 106వ సంకీర్తన 107వ సంకీర్తనలో ఈ విలువైన మాటలు మనకు కనపడతాయి. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే మనము ఈ పార్ట్ డిలో ఈరోజు దేహం గురించి మనం మాట్లాడుకుని ముగించుకుందాం. విలువైన మాటలకు మనము చోటిద్దాం. అసలు దేవుని మాటలు మనం వినటానికి, దేవుడు మనలో నివసిస్తానికి, దేవుడు మనతో ఉండటానికి యేసుప్రభు గారిని మనం విశ్వసించుకున్నాము. నమ్ముట వలన, అది క్రీస్తు వలన నీకు విశ్వాసం కలిగింది. నీకు వింటున్న మనందరికీ కలిగింది. ఆయన అంటున్నాడు, ఒకసారి మీరు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మనం చూసినట్లయితే, అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మనం చూసుకున్నట్లయితే, వాళ్ళు వెట్నుంచి ఎక్కడి వరకు కూడా పడిపోయారు. దేహం నిమిత్తం మాట్లాడుతున్నాను నేను. సందర్భం ఏమి మనము ఇటు వెళ్తలేదు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం కానించి నేను చదువుతున్నానండి. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరై ఉన్న ప్రకారము నడుచుకున్న వారిని బట్టి గురు పెట్టి చూడడి. గొప్ప మాట అండి అది. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరై ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురు పెట్టి చూడడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకునిచున్నారు. వీరి గురించి మీతో అనేక పర్యాయములను చెప్పి ఇప్పుడు నువ్వు చెప్పుచున్నా. ఎందుకు ఏడుస్తున్నాడండి? ఎందుకు వస్తుంది ఆయనకి ఏడుపు? అంజజనుల కోసం నిమిత్తం కూడా ఎందుకు వస్తుంది ఏడుపు? రోమపత్రిక 10వ అధ్యాయంలో నా సహోదరుల నిమిత్తము అవసరమైతే క్రీస్తు నుండి శాపగ్రస్తునై ఉండాలని ఆయన ఏడిశాడు. ఆయన సహోదరులు వాళ్ళంతా ఫ్యామిలీ కదా, ఇశ్రాయేలీయులు కదా. మరి అన్యజనుల నిమిత్తం కూడా ఏడుపు వస్తుందంటే, ఆత్మను పొందుకున్న అపొస్తలుడైన పౌలు గారు నీతోటి నాతోటి కూడా సూటుగా చెప్తున్న మాట ఏంటంటే, జారత్వమునకు దూరంగా వెళ్ళిపో. యేసోపు పరో తర్వాత పరోగా ఆయనను సీటు పక్కన సీట్ వేసి కూర్చోబెట్టి ఆ రాజు అన్నీ కూడా నీకే అని చెప్పిన తర్వాత ఆమె భార్య నన్ను సైనించమని ఆయన వస్త్రాన్ని పట్టుకుంటే భౌతికమైన వస్త్రాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఆత్మీయమైన వస్త్రాన్ని కాపాడుకున్నాడు. దేన్ని కాపాడుకున్నాడు ఆయన? ఆమె వేరే వివాహం చేయబడ్డది, వేరే భర్త ఉన్నాడు ఆమెకి. ఆమె చెయ్యి వేసి నన్ను అనుభవించు అంటే తన వస్త్రాన్ని ఆమె చేతిలో విడిచిపెట్టి పారిపోయాడు. దేహాన్ని కాపాడుకున్నాడు. ఈరోజు నీతోటి నాతోటి సూటుగా యేసోపు మనతో మాట్లాడుతున్నాడు. అంటే జారత్వానికి దూరంగా వెళ్ళిపోవాలంటే ఎంత తీవ్రత కలిగి, ఈ లోకములో మనము ఎంత మెలకువ కలిగి, ఎంత పరిశుద్ధత కలిగి ప్రభులో మనం ఎంతగా కొనసాగాలన్నది ఈరోజు దేవుడు నీతోటి నాతోటి కూడా మాట్లాడుతున్నాడు.
కడుపు భోజన పదార్థాన్ని కాదు. ఎందుకు నేను మళ్ళీ అక్కడికి నేను ఎందుకు వెళ్ళొచ్చానంటే, దేహము ప్రభు నిమిత్తమే, ప్రభు నిమిత్తమే దేహము. ఇంకో మాట నేను ఇక్కడ చదువుతున్నాను మీకు. పిలుపులు రాసిన పత్రిక 13:17 ఉన్నాం కదా. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. మేము మీకు మాదిరై ఉన్న ప్రకారము నడుచుకుని వారిని బట్టి గురువు పెట్టి చూడడి. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనిచున్నారు. వీరి గురించి మీతో అనేక పర్యాయములను చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారు కడుపే వారికి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశపడుచున్నారు. భూ సంబంధమైన వాటిని మనస్కరించుచున్నారు. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తం కనిపెట్టుకుని ఉన్నాము. సమస్తము తన లోపర్చుకుని జాలనే శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. బాగా గమనించండి. నాశనమే వారి అంతము, వారి కడుపే వారికి దేవుడు. భోజన పదార్థము నిమిత్తం కాదు. ఈరోజు నువ్వు జీవించాలంటే, ఈరోజు నువ్వు బ్రతకాలంటే ఆత్మయందు నువ్వు తీవ్రత కలిగి జీవించాలి. నేను తీసుకొస్తున్నాను, ఆ మాటల దగ్గరికి నేను వస్తున్నాను, ముగింపులోకి వచ్చేస్తున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలోనే మనకి ఇన్ని విషయాలు మనకి దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే మనం ఎలా ఉన్నాం, మనము పరిశుద్ధాత్మకు ఆలయం. ఇందులోనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనే మనకి 3:16 మీరు ఆ దేవుని ఆత్మకు మీరు ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా అన్న మాట మనకి రిపీట్ అవుతుంది. మళ్ళీ 6వ అధ్యాయంలోనే మీకు అదే మాట మనకి రిపీట్ అవుతూ ఉంటుంది. అంటే వాళ్ళ యొక్క ఐక్యత్వములో మనం ఉన్నాము, వాళ్ళ ప్రేమలో ఉన్నాము. ఆయన వెలుగై ఉన్నాడు, ఆ వెలుగులో ఉన్నాము, వెలుగు సంబంధాలుగా ఉన్న మనము మళ్ళీ యొక్క చీకటి యొక్క సంబంధంగా మనం మారిపోతున్నామంటే మనల్ని ఎవరు ప్రేరేపిస్తున్నాడు, ఎవడు మనలో నివసిస్తున్నాడు అన్నది ఈ రాత్రి నేను కూడా పరీక్షించి కనిపెట్టి దాన్ని విడిచిపెట్టి ప్రభులో మనం కొనసాగాలి. గొప్ప మాట కదండి, గొప్ప మాట కదా. రండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం ఏమన్నాడు ఆయన? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని పరిశుద్ధాత్మ ఆత్మ కాడని పరిశుద్ధాత్మ ఇటు చదవండి. దేవుని పరిశుద్ధాత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా? ఎవడైనా దేవుని ఆలయము పాడు చేసినలా దేవుడు వాణ్ణి పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరును పరిశుద్ధులై ఉన్నారు. వెలుగు సంబంధాలు మీరు. 6వ వచనం కాడకు రండి. మళ్ళీని ఈరోజు ఇప్పుడు చెప్తున్న పార్ట్లో 14వ వచనం రండి. ప్రభు దేహము నిమిత్తమే దేవుడు ప్రభును లేపాడు. అపొస్తలుల కార్యము మీరు 2:24 పేతురు గారు చేస్తున్న ప్రసంగంలో మీరు చూడండి. అపొస్తలుల కార్యము 2వ అధ్యాయం 24 చూడండి. నజరేయుడగు యేసుక్రీస్తు ప్రభువుని దేవుడు లేపాడు, పునరుద్ధానమయ్యాడు. ఆయనలో జీవం ఉంది. ఆ జీవం మనుషులందరికీ ప్రాప్తిస్తుంది, ప్రవేశిస్తుంది. సమస్తమంతా కూడా మనం ఆయన జీవం కలిగి ఉన్నామండి. 145వ కీర్తనలో ఆయన గుప్పిట్లెప్పుగా సర్వ జీవులను ఆయన జీవం కలిగి ఉన్నాయి. అల్టిమేట్గా భూలోకములో ఉన్న ప్రతి జీవి
ఆయన యొక్క ఉనికిలోనే ఉంది. అవి భూ సంబంధమైనవి, మనము పరసంబంధమైన మనుషులము. పరసంబంధమైన మనుషులకి పరలోకానికి వెళ్ళకోకుండా, పరదేశికి వెళ్ళకోకుండా గర్జించే సింహంగా మింగుతున్నాడు వాడు. మనల్ని ఆవరిస్తున్నాడు, మనల్ని నాశనం చేస్తున్నాడు. వాడికి నువ్వు ఈ రోజుని దూరంగా ఉండాలి. ఈ రోజున కాదు, నీ బ్రతుకునంతకాలం వాడికి దూరంగా ఉండాలి. 14 అంటున్నాడు ఆయన, ప్రభు దేహము నిమిత్తమే దేవుడు ప్రభును లేపును, మనల్ని కూడా తన శక్తి వల్ల లేపును. మీ దేహము క్రీస్తుకు ఆలయమై ఉన్నావని మీరు ఎరగరా? అక్కడేమంటున్నారు ఆయన 3:16లో, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా అని పరిశుద్ధాత్మ గురించి అక్కడ చెప్తే, ఇక్కడ ప్రభు గురించి ఏమన్నా, మీ దేహము క్రీస్తుకు ఆలయమై ఉన్నాయని మీరు ఎరగరా? నేను క్రీస్తు యొక్క అవయవమును తీసుకుని వేస యొక్క అవయవముగా చేయుదునా? అది ఏమాత్రము తగదు. వేసతో కలుసుకునేవాడు దానితో ఏకదేహమై ఉన్నారని మీరు ఎరగరా? వారిద్దరూ ఏక శరీరమై ఉందురు అని మోసే చెప్పుచున్నాడు కదా అని ఆదికాండం మోసే గారు రాశారు కదా. ఆదికాండము 2 అధ్యాయములో ఉన్న మాటలు అపొస్తలుడైన పౌలు గారు మనకు చెప్తున్నారు. 2 అధ్యాయం 24వ వచనంలో ఉన్న మాట ఆదాము గురించి మోసే కదా రాశారు. అది పంచఖండాలు. ఇక్కడ ఆయన మాట ప్రస్తావిస్తున్నారు చూడు 17లో, మోసే చెప్పుచున్నాడు కదా అని అటువలే ప్రభుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడండి. ముగింపులోకి వచ్చేసాను. ప్రభు నాలో నివసిస్తున్నాడు అనుకోండి, నేను తప్పు చేయను. నీలో నివసిస్తున్నాడు అనుకో, నువ్వు తప్పు జోలికి వెళ్ళవు, చీకటి జోలికి వెళ్ళవు. దేవుడు వెలుగై ఉన్నాడు, ప్రభు కూడా వెలుగై ఉన్నారు. వెలుగు సంబంధాలుగా మనం తీర్చిదిద్దబడాలి. పరిశుద్ధాత్ముడు మనల్ని సర్వసత్యములకు నడిపిస్తాడు. దేహము మనం కాపాడుకోవాలి. ఆ దేహము నిమిత్తం మనము కడుపు కోసం మనము చీకటి సంబంధమైన పనులు చేసి, అంధకారమైన పనులు చేసి ప్రభుకు దూరం అవ్వకూడదు. నాశనమే వారి అంతము, వారి కడుపే వారికి దేవుడని పిలుపులు రాసిన పత్రికలో మనం ఇంతకు ముందు చూసొచ్చాం. మన పౌరస్థితి పరలోకంలో ఉంది. పరసంబంధాలుగా మనం జీవించాలి. ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో ఈ పార్ట్ డిలో మాట్లాడుతున్న విలువైన మాటలకు నువ్వు నేను అందరం లోబడాలి. మీకు అందరికీ అర్థమైతే ప్రభునామాన్ని బట్టి మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ, నీవు ప్రభు మనిషివు, దేవుని మనిషివు, పరిశుద్ధాత్మ మనిషివు. వాళ్ళు నీలోకి వచ్చి నివసించారు. యోహాను 14:23లో చూసుకున్నట్లయితే, మేము వానిలోకి వచ్చి వాని యందు నివాసం చేస్తుము. ఆ నివాసాన్ని పోగొట్టుకోకు ప్రియ సహోదరులారా. ఆ నివాసం మనం పోగొట్టుకోకూడదు. మనమందరం ప్రభు చిటాయానికి మనమందరం కూడా మహిమ శరీరంగా మార్చబడాలి. అట్టి కృప దేవుడు మీకు, నాకు, మనందరికీ దయచేయాలి. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. అనేకులకి పంపించండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. దేవుని కృపను బట్టి మీరు చేసుకుంటాం వాళ్ళ అనేకులకి యూట్యూబ్ అతను రికమెండేషన్ చేస్తాడు. కాబట్టి ఇంతటితో ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధమైన నామను బట్టి ప్రభు, నీ కృపను బట్టి నన్ను ఇంకా నీ సన్నిధిలో వాడుకుంటావని, అనేకమైన మాటలు మాకు తెలియపరుస్తావని, చూస్తున్న వీళ్ళందరికీ కూడా తగిన జ్ఞానాన్ని ఇచ్చి అర్థమైనట్టు వాళ్ళ మనస్సుతో మీరు మాట్లాడతారని, మీ చిత్తమైతే మరొక దినాన్ని మాకు దయచేస్తారని, ఇదిగో మీ పీకుమారుడగు, మా రాజగు, మా రక్షకుడగు యేసు పరిశుద్ధమైన నామను బట్టి అడుగుచున్నాను నా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ ఆల్.